హాయ్ ఎవ్రీవన్. ఏపీ ఎన్సెట్ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఏపీ ఎన్సెట్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్‌సైట్‌ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే క్లిక్ క్లిక్ హియర్ ఫర్ ఏపీ ఎన్సెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని ఉంది చూడండి. అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్న దగ్గర మనం క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ 28 మే నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చి ఇక్కడ 6 వరకు జూన్ 20 వరకు అయితే మనకి టైం అనేది ఉంది. రిజిస్ట్రేషన్ దగ్గర మనం క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రన్స్ టెస్ట్‌కి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాలి. ఫస్ట్ ఇక్కడ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనం టైప్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియేట్ అంటే ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ నేమ్‌ని మనం ఇక్కడ టైప్ చేయాలి. అలాగే మొబైల్ నంబర్‌ని ఇక్కడ టైప్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడీని పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. క్యాప్చాని అయితే ఇక్కడ టైప్ చేసి జనరేట్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అనేది జనరేట్ అయ్యి మన ఫోన్‌కి ఓటీపీ ఎళ్ళడం జరుగుతుంది. ఓటీపీ ఎళ్ళిన తర్వాత ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ అలాగే పాస్వర్డ్ అనేది మన మొబైల్‌కి రావడం అయితే జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చి ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాము. ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్‌లో ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ క్యాండిడేట్ నేమ్‌ని ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ టైప్ చేయాలి. జెండర్ టైప్ చేయాలి. మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఆధార్ నంబర్‌ని టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడీని టైప్ చేయాలి. సోషల్ స్టేటస్ అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది టైప్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సచివాలయం అయితే సచివాలయం నుంచి కానీ, ఈ సేవ అయితే ఈ సేవ అని మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది చూడండి. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్‌లో రైట్ సైడ్ పైన ఉంటుంది కదా! ఆ నంబర్‌నయితే మనం ఇక్కడ టైప్ చేయాలి. అలాగే మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ అనే ఆప్షన్ మనం పెట్టాలి. క్యాస్ట్‌లో సబ్ కేటగిరీ ఏదైనా ఉంటే అది ఇక్కడ మనం టైప్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో మనకి ఇష్యూ చేశారో అది ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. అలాగే పేరెంటల్ ఇన్‌కమ్ అనేది ఎంత వస్తుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇన్‌కమ్ వైట్ రేషన్ కార్డ్ ఉంటే ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ బై ఇష్యూడ్ బై అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఎక్కడ ఇష్యూ చేశారు అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిటిజన్‌షిప్, అలాగే పర్సనల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే యెస్ అని పెడతారు. లేని వాళ్ళైతే నో అని పెడతారు. అలాగే క్యాండిడేట్ డొమైసైల్ స్టేట్ అంటే ఏ స్టేట్‌లో ఉన్నారు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే రెసిడెన్షియల్ అడ్రెస్, హౌస్ నంబర్, విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, ల్యాండ్‌మార్క్ అనేది ఏమైనా ఉంటే ల్యాండ్‌మార్క్, పిన్ కోడ్‌ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అలాగే ఏ ఇయర్‌లో పాస్ అయ్యామో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్‌కి సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్మీడియేట్ ఏ బోర్డు అలాగే ఇంటర్మీడియేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్, ఏ ఇయర్‌లో పాస్ అయ్యాము అనేది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడ ఇంటర్‌లో సబ్జెక్ట్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ సెక్యూరిటీ మార్క్స్ అలాగే మాక్సిమం మార్క్స్ 2 కూడా మనం ఎంటర్ చేయాలి. ప్రాక్టికల్స్‌తో కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్‌నయితే మనం ఎంటర్ చేయాలి. ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో, బోటనీలో, జువాలజీలో మొత్తం 4 సబ్జెక్ట్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎగ్జామ్ సెంటర్‌ననేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 5 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనం చేయాలి. ఆన్‌లైన్ ద్వారా అంటే ఆన్‌లైన్ ద్వారా మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ రిసిప్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనం ఇక్కడ
మనకు సంబంధించిన అంటే డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలంటే క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్, లెఫ్ట్ థంబ్ ఫింగర్ ప్రింట్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోని అప్‌లోడ్ చేయాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌ని, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డ్‌ని, అలాగే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో సబ్మిట్ చేయాలి. ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ వంటి వాటిని ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది ఏపీ ఎన్‌సెట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అందరూ ఖచ్చితంగా ప్రతి జాగ్రత్త తీసుకుంటూ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.